హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలోని ఒక పాత్ర అయిన ఏకలవ్యుడి గురించి వివిధ గ్రంథాలలో ఎలా చెప్పబడింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆంధ్ర మహాభారతంలో ఏకలవ్యుడి గురించి ఏ విధంగా చెప్పబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రంథం ప్రకారం ఏకలవ్యుడు హిరణ్యధన్యుడు అనే ఒక నిషిధ కులానికి చెందిన రాజు కొడుకు. ఒకసారి ఏకలవ్యుడు గురు ద్రోణాచార్యుడి గురించి తెలుసుకొని అతని దగ్గర శిష్యుడిగా ఉండాలని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి తనకు అస్త్ర విద్యలను నేర్పించమని అడుగుతాడు. కానీ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు నిషేధ కులానికి చెందిన వాడిని అని తెలియడంతో అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు. ఆయన ఏకలవ్యుడు బాధపడకుండా ద్రోణాచార్యునే తన గురువుగా చేసుకొని తానే స్వయంగా అస్త్ర విద్యలను నేర్చుకుంటాడు. అలాగే ఒకసారి కౌరవులు పాండవులు అడవులోకి వేటకు వెళ్తారు. అప్పుడు ఒక వేట కుక్క పాండవుల దగ్గర నుంచి తప్పించుకొని ఏకలవ్యుడు సాధన చేసే ప్రదేశానికి వెళ్తుంది. అప్పుడు ఆ కుక్క మొరగడంతో ఏకలవ్యుడు సాధనకు భంగం ఏర్పడుతుంది. దానితో కోపం వచ్చిన ఏకలవ్యుడు ఒకేసారి 7 బాణాలను ఆ కుక్క నోటిలోకి వేస్తాడు. అప్పుడు ఆ కుక్క ఏకలవ్యుడి దగ్గర నుంచి పారిపోయి కురు రాకుమారుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ కుక్కను చూసిన రాకుమారులు ఆ బాణం వేసిన వారెవరో తెలుసుకోవడానికి ఆ కుక్క వెనకాలే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మీ గురువు ఎవరని అడుగుతాడు. అప్పుడు ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుడని వారితో చెబుతాడు. అది విని ఆశ్చర్యపోయిన అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువర్య, మీరు ఈ ప్రపంచంలోనే నన్ను మించిన విలుకాడు ఎవరు ఉండరని నాకు మాట ఇచ్చారు. కానీ ఏకలవ్యుడు నన్ను మించి విలుకాడు అవుతాడని అంటాడు. అర్జునుడు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు అర్జునుని కూడా ఏకలవ్యుడు ఉండే ప్రదేశానికి వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుని చూసిన ఏకలవ్యుడు గురుదక్షిణగా ఏమి కావాలని ద్రోణాచార్యుని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలుని కావాలని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఏకలవ్యుడు తమ బొటనవేలును గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఇస్తాడు. కానీ ఆ తర్వాత ఏకలవ్యుడు మిగతా వేలతో సాధన చేసినప్పటికీ అర్జునుడు కంటే గొప్ప వీలుకాడు కాలేకపోయాడు. ఏకలవ్యుడి గురించి ఈ విధంగా ఆంధ్ర మహాభారతంలో రాయబడింది. అలాగే వ్యాస మహాభారతం ప్రకారం ఏకలవ్యుడు క్రోధవసులు అనే రాక్షస గణానికి చెందిన వాడిగా చెప్పబడింది. అలాగే ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు గురుదక్షిణగా బొటనవేలును ఇచ్చిన తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి యొక్క గురుభక్తికి ఎంతో సంతోషించి అతనికి 2 వేలతో బాణాన్ని ప్రయోగించే విద్యను నేర్పించాడు. వ్యాస మహాభారతంలో చెప్పబడింది. అలాగే 3వ గ్రంథమైన హరివంశంలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుని బొటన వేలును సమర్పించిన తర్వాత అతను సాధన చేసి అస్త్ర విద్యలను నేర్చుకున్న తర్వాత అధర్మం వైపు వెళ్ళాడు. ఎందుకంటే నిషాద రాజులు ఎప్పటి నుంచో జరాసంధుడికి మిత్రులుగా ఉండేవారు. అలాగే తన తండ్రి చనిపోయిన తర్వాత శిశుపాలుడు జరాసంధుడికి దగ్గరగా సేనాపతిగా ఉండేవాడు. రుక్మిణీదేవి స్వయంవరంలో చేది దేశపు రాజైన శిశుపాలునికి రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్ముకుడి మధ్యవర్తిగా ఏకలవ్యుడు పనిచేశాడు. అందుకే రుక్మిణి స్వయంవరంలో రాజసంధుడితో కలిసి ఏకలవ్యుడు కూడా శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఏకలవ్యుడు శ్రీకృష్ణుని రాయితో కొట్టగా కోపం వచ్చిన శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని చంపేశాడని హరివంశంలో చెప్పబడింది. అలాగే ఈ గ్రంథంలోని ఏకలవ్యుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తున్నప్పుడు అతడికి పుత్రుడుగా జన్మించాడని, అలాగే అతడు కురుక్షేత్ర యుద్ధంలో తన గురువైన ద్రోణాచార్యుడి చావుకి కారణమయ్యాడని కూడా ఈ గ్రంథంలో చెప్పబడింది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఏకలవ్యుడి గురించి ఏ గ్రంథాలలో ఏ విధంగా రాయబడిందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.